ఇప్పుడు ఏపీలో మనకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! అయితే వీళ్ళిద్దరు స్వయంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిపైన మీ స్పందన ఏంటి? బాగా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియాలో ఎవరు చేయలేదు. బట్ ఫస్ట్ టైము ఆంధ్రాలో ఓల్డ్ గవర్నమెంట్ ఎళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ డెవలప్‌మెంట్‌తో పాటు పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు. సో, పెరిగిన పెన్షన్‌ని వాళ్ళ ద్వారా ఇవ్వడం చాలా బాగుంది. కాకపోతే ఇంతకు ముందున్న వాలంటీర్సు పాత గవర్నమెంట్ వల్ల రాజీనామా చేశారు. సో, మళ్ళీ వాలంటీర్స్ మళ్ళీ పెట్టుకున్నప్పుడు వాళ్ళు పంపిణీ చేస్తారు. అంటే ఇప్పుడు ఇలా స్వయంగా పంచడం అనేది ఇంక ఇలానే కొనసాగుతుందా? లేకపోతే ఆపేస్తారంటారా? స్వయంగా పంచడం అంటే కుదరదు. ఫస్ట్ టైమ్ కాబట్టి ఆఫ్టర్ ద గవర్నమెంట్ ఫస్ట్ టైమ్ ఇస్తున్నారు కాబట్టి స్వయంగా ఇవ్వడం బాగుంది. సో, నెక్స్ట్ వాలంటీర్స్ అనేది మళ్ళీ జనరేట్ చేసేసి ఈ ఇంటింటికి వాళ్ళు ఇచ్చేటట్టు చేస్తారు. సో అదే విధంగా చూసుకున్నట్టయితే మనకి పెన్షన్ కూడా పెంచుతాను అని అంటున్నారు కదా! సో పెంచితే ఎంతవరకు పెంచొచ్చు అంటారు? పెన్షన్ ఆల్రెడీ పెంచారు కదా! 4,000 ఫర్ అబోవ్ 60 ఇయర్స్ అండ్ డిసేబిలిటీ వాళ్ళకి 6,000 అండ్ పూర్తిగా 100% డిసేబిలిటీ వాళ్ళకి 15,000 కొంతమంది 10,000 ఇస్తున్నారు కదా! అది బాగుంది. సో ఇలా అంత పెంపకాలు పెరిగితే ఇంకా వాళ్ళకి అంటే రెవెన్యూ లేనిది అసలుకే రాష్ట్రం కదా! ఇబ్బంది పడదా? లాస్ట్ టైమ్ అంటే రెవెన్యూ లేకుండా ఓన్లీ అభివృద్ధి లేకుండా ఓన్లీ సంక్షేమం అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏందంటే అభివృద్ధి చేస్తూ అభివృద్ధిలో వస్తున్న రెవెన్యూను సంక్షేమంగా ఇద్దామని ఆలోచిస్తుంది.